హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోలో చూపించే బ్లౌజ్ డిజైన్స్ ఏంటంటే ఈ మధ్య కొంచెం అన్నీ అర్జెంటుగా బ్లౌజెస్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. అవన్నీ మనకు వీడియోస్ తీసుకోవాలి అంటే కస్టమర్స్ అయితే అస్సలు టైం ఇవ్వట్లేదు. అలా అర్జెంటుగా ఉంటుందన్నమాట. కానీ కొత్త డిజైన్స్ ఉన్నాయి, వేసిన డిజైన్స్ అయినా సరే నేను చూపిస్తూ ఉంటాను కదా, మీ అందరికీ తెలిసిందే కదా. కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటే మీకు ఆ లుక్ తెలుస్తుందని చెప్పేసి అలా ప్రతి డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్ చూడండి. మనకి ఇది త్రిబుల్ మిషన్తో పాటే వచ్చింది, బట్ వీళ్ళ బ్లౌజ్ పైనే ఫస్ట్ టైం వేశాను. ఇలా కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనకు ఎప్పటికప్పుడు వేసిస్తుంటే కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టుకున్నాను. ఈ డిజైన్ అయితే సింపుల్ ఫ్లవర్స్ డిజైన్ అండి. ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి. శారీలో మనకి ఇలా 3 కలర్స్ ఆప్షన్ ఉంది. ఇది మనకు సిమెంట్ కలర్, ఇది లైట్ పర్పుల్ కలర్, అలాగే మనకి ఇక్కడ గోల్డ్ ఇచ్చేసాను. మీకు శారీ కూడా చూపిస్తాను. శారీ క్లాత్ మీద ఇలా బార్డర్ వచ్చేసింది కదా, ఇదే బార్డర్ పైన ఇలా వర్క్ రావాలని చెప్పేసి అన్నారు. అయితే ఈ క్లాత్ పైన ఇలా బూటా కూడా ఉందండి. మనకు సెల్ఫ్ బూటా అని అంటారు కదా, అలా ఉంది. వద్దు అని చెప్పాను బూటీస్ అయితే, కానీ వాళ్ళు కావాలని చెప్పేసి అంటే ఇలా ఎల్బో హ్యాండ్స్లో అయితే బూటీస్ అయితే వేసేసాను. చూడండి ఇలా వచ్చేసింది. 2 హ్యాండ్స్ అయితే ఇలా వేసేసాను అన్నట్టు. మీరు శారీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మనకు ఇదైతే శారీ ఉంది, టోటల్గా ఇలా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అనేది దీనికి కొంచెం సెలెక్ట్ చేయడానికైతే మనకు చాలా గమనించాలి. చూడండి ఇటు సైడ్ సిమెంట్ కలర్ లాగా వచ్చేసింది. గోల్డ్ శారీలో కూడా ఇలా వచ్చేసింది. లైట్ మనకు పర్పుల్ అంటారు కదా, లైట్ పర్పుల్ షేడ్ అయితే ఇక్కడ మధ్యలో ఉందన్నమాట, షేడింగ్లో వచ్చేసింది. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ ఇచ్చేసాను. అయితే మనకు శారీ క్లాత్ పైన వర్క్ చేసేటప్పుడు కొంచెం మార్కింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్లాత్ని బట్టి కొంచెం చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ శారీ క్లాత్కి ఏంటంటే ఇటు సైడ్కి బార్డర్ ఇచ్చేసారు కాబట్టి ఇటు 2 హ్యాండ్స్ కంప్లీట్ చేశాను కదా, మిగిలిన సగం పార్ట్లో ఏంటంటే బ్యాక్ వేయాలి, అలాగే 2 పార్ట్స్ అంటే ఫ్రంట్ పార్ట్ కూడా 2 తీయాలి, అలాగే షేప్ పట్టీలు ఇలాంటివన్నీ కటింగ్ చేయాలి. కటింగ్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్లాత్ అనేది ఆఫ్ పట్టు పైన మనకు వేసేది బాగా అలవాటు అయిపోయింది కదండి. ఇలాంటి క్లాత్ల పైన వేయాలి అంటే కొంచెం రిస్కీ అవుతుంది. ఫైనల్గా అయితే ఓకే, పర్వాలేదు, వేసేసాను. కంప్లీట్ అయిపోయింది శారీ విత్ బ్లౌజ్. చూసండి, ఒక లుక్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ బార్డర్ వచ్చేసి బూటీస్ వచ్చేసాయి, ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ శారీ వచ్చింది కదండి. ఇక్కడ సైడ్ నేను క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేశాను. ఇంత క్లాత్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒకటి తీసుకొని ఇటు సైడ్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫైనల్గా అయితే ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఇక మిషన్ పైన ఇంకొక డిజైన్ అయితే నడుస్తుంది, అది కూడా చూద్దాం పదండి. ఇక ఈ డిజైన్ అయితే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తాను. చూడండి ఈ డిజైన్ అయితే బాగుంటుందండి. ఫినిషింగ్ అయితే మనకి ఇలా సెల్ఫ్గా అంటే శారీలో మొత్తం ఇలా వచ్చేసింది అనమాట. మనకి ఇది లైట్ కనకాంబరం కలర్. ఇక దీంట్లో బూటీస్ వేయాలి, ఫ్రంట్ పార్ట్ వేయాలి, ఇంకా బ్లౌజ్ అయితే ఉంది. మీరు వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి. ఈ డిజైన్ అయితే కట్ వర్క్ డిజైన్ అండి. టోటల్గా లైట్ గోల్డ్ ఉంటుంది కదా, గోల్డ్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. కానీ శారీకి సెట్ అవ్వాలి కదా, మనకు శారీకి పర్ఫెక్ట్ సెట్ అవుతేనే ఆ కలర్ వేస్తే బాగుంటుంది. కాబట్టి శారీలో మొత్తం క్రీమ్ కలర్ లాగా ఉంది, అదే కలర్ వేసాను. ఓన్లీ జెరీ అనమాట దీంట్లో అయితే. ఇక కుందన్స్ పెట్టేస్తాం కదా, అంతే. ఈ బ్లౌజ్ డిజైన్ ఏంటంటే మనకు కట్ వర్క్ వచ్చేస్తుంది. కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మనకి ఇలా వర్క్ చేస్తాం కదా, అప్పుడు లుక్ అనిపించదు. అది స్టిచ్ చేసి మనం శారీతో కట్టుకుంటాం కదా, ఆ కట్టుకున్నప్పుడే దాని లుక్ అనేది బాగుంటుంది. ఈ డిజైన్ ఆల్రెడీ నేను వేసుకున్నాను. ఒకటి రెడ్ కలర్ బ్లౌజ్ పైన వేసుకున్నాను. దానికి కూడా హ్యాండ్స్ అనేది కొంచెం, ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కొంచెం వేరే ఉన్నాయి. ఈ డిజైన్కి వచ్చేస్తే ఇది కొత్త డిజైన్ అండి. ఇక లైన్స్ వచ్చేసాయి టోటల్గా ఇలా 2 కలర్స్ లైన్స్. ఇక్కడ ముడికుట్టు, ఇక్కడ పైపింగ్ లైన్, ఇక మొత్తం ఇక్కడ డాట్స్ లాగా వచ్చేసింది. మొత్తం ఇది రౌండ్ నెక్లో వచ్చేసింది కదా. హ్యాండ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు.
మీకు అది వీడియో స్కిప్ చేయకండి, చూపిస్తాను. ఇక బూటీస్కి వచ్చేస్తే ఏంటంటే ఈ బూటీస్ అనేది మనము కుందన్స్ పెడుతూ ఉంటాం కదా, అదే లుక్ కనిపిస్తుంది. అయితే ఈ బూటీస్ అనేవి మనకు ఇదే డిజైన్లో వచ్చేసాయి కాబట్టి ఇవే బూటీస్ అనేది ఇక్కడ వేసేసాను. కానీ కొంచెం దగ్గరగా వేసేసాను చూడండి. చాలా దగ్గరికి వేయడం వల్ల మనకు అసలు కుందన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఈ బ్లౌజ్కి అయితే కుందన్స్ ఏం పెట్టలేదు. అయితే ఇంకొకటి విషయం దీంట్లో ఏంటంటే ఈ డిజైను మనకు ఇది ఒక శారీ మీదకి ఇక్కడ లైట్ కలర్ కనిపిస్తుంది కదా, గోల్డ్ అయితే కామన్గా ఉంది కదా, ఇదొక కలరు. అలాగే ఇటు సైడ్ చూడండి, ఇది ఇంకొక శారీ. దీంట్లో మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇది పర్పుల్ షేడు, ఇది కొంచెం కనకాంబరం అంటారు కదా ఆ షేడ్. ఇలా 2 కలర్స్ అనేది మనం ఇక్కడ వర్క్ ఇచ్చాము చూడండి. అంటే ఒక్కటే బ్లౌజు మీకు 2 శారీస్ మీదకి వేసాను. మీకు టోటల్గా ఒకసారి చూపిస్తాను. ఇలా ఇదొక శారీ, ఇదొక శారీ, 2 శారీస్ మీదకి ఓన్లీ సింగిల్ బ్లౌజ్ వేసాను. ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇక ఇదైతే ఫ్రంట్ పార్ట్కి అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ వేసాను. క్రాస్ కటింగ్లో అయితే ఇది స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే చూద్దాం పదండి ఎలా ఉన్నాయి. ఇక హ్యాండ్స్కి వచ్చేస్తే హ్యాండ్స్ చూడండి ఇలా కట్ వర్క్ వచ్చేసింది. మనకి ఏంటంటే నెక్ దగ్గర స్ట్రైట్గా రౌండ్ ఇచ్చేసి హ్యాండ్ మాత్రం ఇలా కట్ వర్క్ ఇచ్చేసారనమాట. దీంట్లో అయితే స్ట్రైట్గా అయితే లేదండి, ఓన్లీ కట్ వర్క్ వచ్చేసింది. బట్ ఏంటంటే మనకు ఓన్లీ ఇది షార్ట్ హ్యాండ్లో వేయాలన్నా వేస్తాము, మనకు ఎల్బో హ్యాండ్స్లో అన్నప్పుడు ఈ బూటీస్ అనేది ఎక్కువగా కావాలన్నప్పుడు ఇలా వేసిస్తామన్నమాట. 2 ఆప్షన్స్ అయితే ఈ డిజైన్కి అయితే వచ్చేస్తాయి. ఇలా చూడండి, ఇదైతే వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ కావాలన్నారు కాబట్టి బూటీస్ అనేది మనకు ఇంతవరకే ఉంటాయి. మనం కొంచెం ఎక్స్ట్రాగా వేసి వీళ్ళకు ఎల్బో హ్యాండ్ సైజ్లో అయితే వర్క్ చేసి ఇచ్చేసాము. కలర్ కాంబినేషన్ అనేది చూపించాను కదా, 2 శారీస్ అనేది 2 శారీస్ మీదకి ఒకే బ్లౌజు. బాగుంది కదా, ఎందుకంటే బార్డర్ కూడా రెండిట్లో గ్రీన్ వచ్చేసింది, గోల్డ్ కామన్గా ఉంది. ఓన్లీ శారీలో వచ్చిన కలర్స్ అనమాట. కాకపోతే ఒక శారీలో సిల్వర్ రాలేదు, ఇంకొక శారీలో సిల్వర్ వచ్చింది. కానీ ఇది రెండింటి మీదకి కట్టుకోవాలి కాబట్టి నేను సిల్వర్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను, 2 శారీస్ కలర్ అనేది ఇచ్చేసాను అనమాట. కాబట్టి మనకు ఈ డిజైన్ అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి, బాగుంది కదా. నాకైతే భలే నచ్చేసిందండి. మీకు ఎలా ఉంది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి.